నిజామాబాద్ ప్రజలని వరద ముంపు భయం వెంటాడుతోంది. గతేడాది కామారెడ్డికి ముంచుకొచ్చిన ముప్పు జనాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. వర్షాకాలంలో కాలనీలు నీట మునుగుతున్నా శాశ్వత చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురవక ముందే ముందస్తు చర్యలు పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. నిజామాబాద్ నగర ప్రజలను వరద ముంపు భయం వెంటాడుతోంది. ప్రతి ఏటా లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు నీట మునుగుతున్నా అధికారులకు కనువిప్పు కలగడం లేదు. వేసవి కాలంలోనే ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉండగా ముంపు నివారణ చర్యలు ఇటీవలే ప్రారంభించారు. ప్రస్తుతం మురుగు కాలువలు, డ్రైనేజీలను శుభ్రం చేసే పనులు జరుగుతున్నా ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించట్లేదు. ఇప్పటి వరకు కేవలం 55% పనులు పూర్తవ్వగా భారీ వర్షాలు కురిస్తే పనులకు ఆటంకం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. నగరంలోని బోధన్ రోడ్డులో నాలాలు పలుచోట్ల ఆక్రమణకు గురయ్యాయి. మరికొన్ని చోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండుకున్నాయి. దీంతో వర్షాకాలంలో కాలనీలు నీట మునిగి వరద నీరు రోడ్లపైకి చేరుతోంది. ప్రస్తుతం 60 డివిజన్లలో డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు ప్రభుత్వం 70 లక్షల రూపాయలు కేటాయించింది. కానీ అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లకపోవడంతో పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసినా కానీ ఇలా నాలాలు క్లియర్ లేకపోవడం వల్ల ప్లాస్టిక్ చెత్త పేరుకుపోవడం ఒక భాగం అయితే ఇలా నాలాల మీద దుకాణాలు కానివ్వండి వెలిసి ఉండడం వల్ల ఇలా నాలాల కిందకి నీళ్లు పోయేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఆ రాళ్లు తొలగించి నాలాలు క్లియర్ చేస్తేనే ఎప్పుడు వర్షం పడ్డా, ఏ అర్ధరాత్రి పడ్డా నీళ్లు సజావుగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన నాలాలు క్లియర్ చేయాల్సిందే కోరుతా ఉన్నాం. కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజీలు కానీ నేటికి కూడా కూరుకుపోయినటువంటి డ్రైనేజీల మట్టిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా పూడుకుపోయినటువంటి నాలాలు కానీ డ్రైనేజీలు ఏవైతున్నాయో వాటిని వెంటనే వర్షాలు వచ్చే లోపు మొత్తం క్లీన్ చేసినట్టయితే ఈ వర్షాకాలం ప్రజలు సంతోషంగా కాలనీలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అధికారులు వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారీ వర్షాలు వచ్చేలోపు ముందస్తు చర్యలను పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.